నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాజీరో అయితే కొంచెం లేట్ అయింది. లేట్ అంటే మరీ లేట్, 7 అయింది ఆల్మోస్ట్ నేను రానికి. ఇంకో సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోతురు. ఏం సార్ ఏదో తొందర వెళ్ళిపోతురు అయితే టైం అయిందా? నేనే లేట్గా వచ్చినాయి అలా. ఎస్, కొంచెం లేట్గా వచ్చేసిన. ఇంకా సాయి ఎందుకు ఏమో చేస్తున్నాడు. యాప్స్ ఇస్తున్నావు సాయి? సిన్సియర్ అయిపోయినావు ఎలా? ఏం మాట్లాడతావు? మీ ఫ్రెండ్స్ ఏరి సాయి? వనర్లు అయితే మొత్తం కంప్లీట్ వర్కౌటే చేస్తారు. ఎవరు చేసిన ఈడ కూడా సంతోషాడు. ఈడు వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకేమన్నా? ఏంటంటే వాడే లేపుతున్నట్టు అనిపిస్తుంది నాకు మీదోడే. ఇట్లారా మొత్తం వాడే లేపుతున్నావు చూడవు, అది తెలుస్తుంది. అని బయట కూడా టైట్ అయిపోతుంది. ఎట్లా లేపుతున్నావు? అరే ఎందుకు వస్తలేరు? హాయ్, అయిపోయిందా మరి? గుడ్, లెట్స్ గో. యాక్చువల్లీ ఈరోజు నేనైతే వర్కౌట్ ఏం చేస్తలేను. పొద్దుగా అదే ఇక సాయంత్రం చేస్తాం. సో అప్పటిలోపు కొంచెం యాప్స్ చూసి యాప్స్ వేద్దాం అనుకుంటాం. లెట్స్ గో. అసలు అయితే థ్రెడ్మిల్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాం. మంచిగా కనిపిస్తుంది అసలు పొద్దున వ్యూ, క్రేజీ ఉంటుంది. ఇంకో ఇంత బిల్డింగ్ ఎట్లా కడతారో భయ అసలు అర్థమే కాదు. అమ్మ చూడు ఎన్ని ఫ్లోర్ కట్టిండు. యాప్స్ ఎప్పుడైనా 2 వేరియేషన్లు వేయాలి. ఒకటి ఇంక్లైన్ క్రంచెస్, ఒకటేమో హ్యాంగింగ్ లెగ్ రేస్. ఇంక్లైన్ క్రంచెస్ చేసేటప్పుడు అయితే మంచిగా ఒక 1 సెకండ్ హోల్డ్ చేయాలి పైన, తర్వాత కిందికి రావాలి. హ్యాంగింగ్ లెగ్ రేస్ కూడా కొందరికి రాదు, అక్కడిక్కడ ఊగుతూ ఉంటారు. అట్లా ఊగకుండా కొంచెం మీ బాడీని ఫస్ట్ హ్యాంగింగ్ పొజిషన్లో పెట్టుకొని మెల్లగా లెగ్స్ పైకి కిందికి మెల్లగా స్ట్రెచ్ చేస్తుంటే అదే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. జిమ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. స్వరూప్ రెడ్డి అయిపోయింది పర్సనల్ ట్రైనింగ్. నడవనికి వస్తలేదా? లెగ్స్ వేయించండి స్వరూప్ రెడ్డికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30. సో వాడు ఎట్లా నడుస్తున్నాడు ఎవడు ఒకసారి పట్టుకొని నడుస్తున్నాం రా నువ్వు చేసిన దానికి. సో డన్, ఇంటికి వెళ్ళి మంచిగా మళ్ళీ ఈవినింగ్ చూసి నేను వర్కౌట్ అయితే వేయలే, ఇంకా చేయాలి. సాయంత్రం చేస్తా, డైలీగా సాయంత్రం చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో టు గో. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెక్షన్. సో గాయ్స్, పొద్దున్నైతే మనం వర్కౌట్ చేయాలి, సో ఈవినింగ్ చేయాలా. అందుకే ప్రీ వర్కౌట్ కూడా నేను ప్రోటీన్ తాగుతున్నా, ప్రోటీన్ క్రియేటిన్ తాగుతున్నా. మళ్ళీ పోస్ట్ వర్కౌట్ కూడా ప్రోటీన్ క్రియేటిన్ తాగుతున్నా. సో తాగేసి బ్రో నువ్వు కామెంట్ చేస్తారు అన్నట్టు. బాగుంది బ్రో. చెప్పు అఖిల్ భాయ్. తప్పదు బ్రో, కొన్ని రోజులు ఒక్కనే మాట్లాడుకోవాలి. ఇక కొన్ని రోజులు ఒక్కనే మాట్లాడుకోవాలి, తర్వాత అందరూ వచ్చి నాతో మాట్లాడతారు అన్నట్టు. హాయ్ 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 అఖిల్ భాయ్, హౌ ఆర్ యూ? హౌ యూ ఫీలింగ్? ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్? లేదండి, కొంచెం టైం పడుతుంది అంటావా? ఈరోజు వర్కౌట్ వచ్చి ఇక బ్యాక్ కదా, అందుకే ఈవినింగ్ అయితే వేస్తున్నాం. నార్మల్గా వాయిస్ అయితే నేను నార్మల్గానే ఇస్తున్నా, ఎందుకంటే అక్కడ చాలా సౌండ్స్ ఉండే. ఫస్ట్ అయితే ఫ్రంట్ లైట్ పుల్తో స్టార్ట్ చేసిన, తర్వాత బార్బల్ రింగ్ అని అయితే వేసి ఉండే. బార్బల్ రింగ్ వేసేటప్పుడు 1 సెకండ్ పైన హోల్డ్ చేయాలి, తర్వాత టీ బార్ రోయింగ్ కూడా వేయాలి. తర్వాత టీ బార్ రోయింగ్ వేసేటప్పుడు అయితే రెండు సేమ్ పడతాయి. కాకపోతే మనం ఏంటంటే చేసేటప్పుడు కొంచెం మంచిగా చేస్తే మనకు అర్థమైపోతుంది. తర్వాత సతీష్ కూడా నాతోనే వేసి ఉండే, సో వానికి కూడా ట్రైన్ చేస్తున్నా అన్నట్టు బ్యాక్. వీడి మజిల్ మంచిగా ఉంటుంది, మజిల్ కండిషన్ కానీ వీని బాడీ కండిషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా వీడు ఏం చేసినా ఏం తిన్నా వానికి ఫ్యాట్ అయితే గెయిన్ కాదు అన్నట్టు. ఇంకా నేను కూడా లాస్ట్కి రోప్ స్ట్రైట్ హ్యాండ్ పుల్ అయితే వేస్తున్నా. ఇంకా తర్వాత డన్ ఫర్ ది డే వర్కౌట్. స్క్వీజ్ అయినా బ్యాక్, మ్యాక్స్ స్క్వీజింగ్, ఎప్పుడైనా ఇంకా స్క్వీజింగ్, మంచిగా స్క్వీజ్ అయ్యి కొంచెం మంచిగా ఇంకా. ఓకే, ఫ్రంట్ ఉంచు, ఫ్రంట్ ఉంచు. గుడ్. ఇంకా బల్క్ అయితే మంచిగా అనిపిస్తావు. ఇంకా ఇప్పుడు కటింగ్లో ఉన్నావు కదా,
సో గాయస్ ఈయన సతీష్ మనోడే వర్కౌట్ వేయించుండే ఈరోజు బ్యాక్ వర్కౌట్. ఎట్లయింది సతీష్ బ్యాక్ వర్కౌట్? ఓన్లీ 4 వేరియేషన్లు కదా చేసింది. అంతే అంటావా? సెట్ అయిపోయినా అంటావా? సో గాయస్ ఈరోజుకి డన్ ఫర్ ది డే, వర్కౌట్ అయితే అయిపోయింది. సో మనం పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. చలో లెట్స్ గో. అసలు వర్కౌట్ ఎందుకో ఈరోజు సాయంత్రం ఉండే పొద్దున అసలు అవ్వట్లేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది రానికి. సో ఈరోజు సాయంత్రం చేసినాం. మంచిగా చేసిండే జర సతీష్తో చేసిన జర మంచిగా అనిపించింది. మనతో చేస్తే కూడా మనకు కూడా జర ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కరు చేస్తే కూడా జస్ట్ స్పీజ్ చేయడానికి కానీ అట్లా. సో మనం పోస్ట్ వర్కౌట్ తాగేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడికే డిన్నర్ కూడా తెచ్చుకున్నాం, నిన్నే తినేసి ఇంటికి వెళ్ళాలి. సో ఈరోజుకి వర్కౌట్ డన్. సో లాస్ట్ మీల్ అన్నట్టుగా ఈయనే తినేస్తున్నా జిమ్లో, ఎందుకంటే పోయే వరకు చాలా లేట్ అయిపోతుంది తినడానికి. సో అందుకని చెప్పి ఇక్కడనే తినేస్తున్నా. ఒక 150 grams చికెన్ ఉంది, 200 grams రైస్ ఉంది, ఇంకా వెజ్జీస్ ఉన్నాయి. అంతే. నేను ఇదే మీల్ తింటా ప్రతిరోజు. సో ప్రతి నైట్ ఇన్ని గ్రామ్సే తింటా అన్నట్టు. సో డన్. గాయస్ ఈరోజు అయితే వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి వాకింగ్ చేసి పైకి వెళ్తున్నా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానంటూ. సో thank you for watching. Subscribe my YouTube channel Naveen Bunny Vlogs and good night. Bye bye.